ఈ కామెడీ సీన్స్ అనేవి మనకి యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలోనో దొరికేస్తాయి. సో, ఈ మధ్య కాలంలో ఏమైనా స్క్రిప్ట్‌లు మారుస్తున్నారా? అంటే జడ్జెస్ ఒక విషయం చెప్తున్నారా చెప్తా కొంచెం? చూడండి. 'బాహుబలి' మూవీ ఎన్ని లాంగ్వేజెస్‌లో రీమేక్ చేసినా హ్మ్. తెలుగులోనే బావుంటది. హ్మ్. అలాగే 'జబర్దస్త్' మీద ఎన్ని షోలు రీమేక్ చేసినా, హ్మ్. అట్లాంటివెన్ని చేసినా చివరికి ఆడియన్స్ 'జబర్దస్త్' దగ్గరికే వస్తారు. అంతే అంటారు. అంతే. ఫిక్స్ 15 ఇయర్స్ ఒక షో ఎలా ఉంటది చెప్పండి మీరు? అదేగా. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ కాదు 15 ఇయర్స్ షో. హ్మ్. సో, 'జబర్దస్త్‌ని' ఎవరు బీట్ చేయలేరు. బట్ 'నాగబాబు' గారు, 'రోజా' గారు ఎళ్ళిపోయిన తర్వాత చాలా లో అయింది కదా! హ్మ్. అండ్ చాలామంది కంటెస్టెంట్లు మిస్ అయ్యామన్నారు. హ్మ్. వాళ్ళు కూడా షో నుండి ఎళ్ళిపోయారు వాళ్ళు ఎళ్ళిపోయిన ఇప్పుడు తర్వాత. అందరికీ ఎప్పుడు ఒకే లైఫ్ నచ్చదు కదా! అంటే హ్మ్. ఎన్ని రోజులైనా స్కిట్స్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఆర్టిస్ట్ అవ్వాలుంటది. ఇంకా హ్మ్. బిగ్ స్క్రీన్ మీద కనిపించాలుంటది. సో, అలాగ గోల్స్ ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్న హ్మ్. వాళ్ళు. హ్మ్. కొంతమంది లేదు మల్లెమాల కోసమే వర్క్ చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. భాస్కర్ అన్న, రాంప్రసాద్ అన్న. హ్మ్. నువ్వు అంటే ఆర్టిస్ట్‌గా మూవీస్ గూడా చేద్దాం అనుకున్నావా? లేదు నాకు ఈ షోలు చాలు ఇలా సరదాగా అందరితో ఉండిపోతాను అనుకుంటావా? నా దాకా వస్తే చేస్తా. అది హ్మ్. నేను చేయగలను అనుకుంటే. రాలేదా నీ వరకు? వచ్చాయి 2, 3 మూవీస్ చేశా కొత్త హ్మ్. హీరోస్‌వి. హ్మ్. నాకు తగ్గ ఫన్నీ రిలీజ్ క్యారెక్టర్స్. అవ్వలేదా? రిలీజ్ అవ్వదనే నన్ను పెట్టారు. లేతే నేను చేయడం వల్ల రిలీజ్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లా. లోపల నాలో ఉందా, సినిమాలో ఉందో తెలియట్లా.